ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల బోధనేతర ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని తిరుపతి ఎంఆర్పల్లిలోని యూత్ హాస్టల్లో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కందాటి విశ్వేశ్వరరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా అబ్దుల్ నజీర్, కార్యదర్శిగా పి మాధవనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మునిశంకర్ రెడ్డి, మహిళా కార్యదర్శిగా శిరీష్లను ఎన్నుకున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా ఎన్నికల అధికారిగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి రవి, జిల్లా పరిశీలకులుగా జీజేఎల్ఏ జిల్లా అధ్యక్షుడు రాజనాల వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ జీఈఏ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, బీజేసీ ప్రిన్సిపల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి గోపాల్ రెడ్డి హాజరై పలువురిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఒకవేళ అలా చెల్లించలేని పక్షంలో నా పేరు రవి, రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఆంధ్రప్రదేశ్. ఈరోజు చిత్తూరు జిల్లా అంటే కంబైన్డ్ చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ అసోసియేషన్స్ ఎలక్షన్ సంబంధించి నేను ఎలక్షన్ ఆఫీసర్గా ఈ కార్యక్రమానికి విచ్చేశాను. ఎలక్షన్స్ అనేది పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. అన్ని పోస్టులకు నామినేషన్ స్వీకరించాం. ప్రతి పోస్టుకి సింగిల్ నామినేషన్ వచ్చిన తర్వాత అందరు సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది, బైలాస్ ప్రకారం జరిగింది, చట్టబద్ధంగా జరిగింది. కాబట్టి దీన్ని అందరూ గుర్తిస్తారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యారంగంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో అందరూ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలపైన చర్చించడం జరిగింది. మా చర్చల సారాంశాన్ని అన్నింటినీ మేము ప్రభుత్వానికి నివేదిస్తాం, ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ద్వారా సంధిస్తాం. అదేవిధంగా ఈ సందర్భంగానే మీకు తెలియజేయడం ఏంటంటే ఇంటర్ విద్యా జేఐసీ అనేది కూడా మాకు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉంది. ఇంటర్ విద్యా జేఐసీలో ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఆఫీసర్ వరకు అందరూ దాంట్లో సభ్యులుగా ఉంటారు. దీంట్లో ప్రిన్సిపాల్సు, జూనియర్ లెక్చరర్సు, ఫిజికల్ డైరెక్టర్సు, లైబ్రేరియన్సు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కలిసి ఉమ్మడి సమస్యలపైన ఉమ్మడి పోరాటం చేయడానికి కోసం, ఉమ్మడిగా ప్రాతినిధ్యాలు చేయడానికి కోసం మేము ఈ ఇంటర్ విద్యా జేఏసీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో 2 కార్యక్రమాలను పూర్తిగా దిగ్విజయంగా కంప్లీట్ చేశాం. ప్రభుత్వానికి సహకరిస్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి మా యొక్క కోరిక ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న అపరిష్కృతంగా ఉన్న సమస్యలు అంటే మాకు రావాల్సిన బకాయిలు కానీ రప్పించడానికి కోసం, మేము ప్రాతినిధ్యం చేయడానికి కోసం మేము అందరూ కలిసి ఉమ్మడి పోరాటాలు చేస్తామని, ఉమ్మడి ప్రాతినిధ్యాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నూతనంగా ఎన్నిక కాబడిన నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గ సభ్యులందరికీ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం తరఫున, ఇంటర్ విద్యా జేఏసీ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా విశ్వేశ్వరరెడ్డి శ్రీకాళహస్తి నుంచి, అదేవిధంగా సెక్రటరీగా మాధవ నివాస్ చంద్రగిరి నుంచి, అసోసియేట్ ప్రెసిడెంట్గా అబ్దుల్ నజీర్ చిత్తూరు నుంచి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మునిశంకర్ రెడ్డి చంద్రగిరి, లేడీ సెక్రటరీగా శిరీష, ట్రెజరర్గా శైలజ, వైస్ ప్రెసిడెంట్ 4, జాయింట్ సెక్రటరీ 4 ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు ఇంటర్ విద్యా జేఏసీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరి యొక్క పదవీ కాలం వచ్చి 3 years, 2025 నుంచి 28 వరకు వీరి పదవీ కాలం ఉంటుంది. వీళ్ళు ఏదైనా సరే బైలాస్ ప్రకారం తమ యొక్క విధులను నిర్వహిస్తారు. ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 100 మంది నాన్ టీచింగ్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ ఎన్నికలో ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, అదేవిధంగా నా కార్యవర్గం సెక్రటరీగా మాధవ నివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్గా పెద్దలు నజీర్ సార్ గారు, లేడీ సెక్రటరీగా సోదరి శిరీష గారు, అదేవిధంగా 4 వైస్ ప్రెసిడెంట్లు, 4 జాయింట్ సెక్రటరీలు, కార్యనిర్వాహక కార్యదర్శిగా శంకర్ రెడ్డి గారు ఎన్నుకోవడం జరిగింది. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతను ఈ 3 సంవత్సరాల కాలంలో ఉద్యోగస్తుల శ్రేయస్సు కోసం వినియోగించి నా వంతు నేను వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా తీసుకెళ్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉమ్మడి చిత్తూరు జిల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఎలక్షన్ ఆఫీసరు మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేట్ ప్రెసిడెంట్ రవి గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా తిరుపతి నందు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈనాడు ఎనానమస్గా ఎన్నిక కాబడ్డ జిల్లా అధ్యక్షులుగా
విశ్వేశ్వరరెడ్డికి మరియు సెక్రటరీ మాధవ్ నివాస్ గారికి, ఇతర సహచర కార్యవర్గ సభ్యులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ డి గోపాల్ రెడ్డి. నేను రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షుడిని. చిత్తూరు పాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కలిపి ఇక్కడ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్లో విశ్వేశ్వరరెడ్డి ప్రెసిడెంట్గా, మాధవ్ నివాస్ సెక్రటరీగా, మిగతా కొత్త కార్యవర్గం ఏర్పడింది. ఈ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.